కానాను వైపు ఇజ్రాయేలీయులు సాగించిన ప్రయాణంలో దేవుడు చేసిన అద్భుతాల్లో కొన్ని అద్భుతాల గురించి లాస్ట్ వీడియోలో చూసాం. మరికొన్ని అద్భుతాల గురించి ఈ వీడియోలో చూద్దాం. కోరాహు మరియు అతని అనుచరుల శిక్ష. మోషేకు విరోధంగా కోరాహు, దాతాను, అబీరాము తిరుగుబాటు చేశారు. వారు దేవుడు నియమించిన నాయకత్వాన్ని తృణీకరించారు. మోషే మాట్లాడుతుండగానే నేల నోరు తెరిచి కోరాహును, అతని కుటుంబాలను, వారి ఆస్తిపాస్తులను సజీవంగా మింగివేసింది. దేవుడు తన సేవకుడిని ఎలా సమర్థిస్తాడో ఈ అద్భుతం నిరూపించింది. అహరోను చిగురించిన కర్ర. యాజకత్వం ఎవరికి చెందుతుందో దేవుడు స్పష్టం చేయాలనుకున్నాడు. 12 గోత్రాల నుండి 12 కర్రలను తీసుకుని గుడారంలో ఉంచారు. మరుసటి రోజు చూసేసరికి అహరోను పేరున్న లేవీ గోత్రపు కర్ర చిగురించి పువ్వులు పూసి బాదం పండ్లను కాసింది. ఎండిపోయిన కర్ర పండ్లు కాయడం దేవుని అద్భుత శక్తికి నిదర్శనం. ఇత్తడి సర్పం మరియు స్వస్థత. ప్రజలు మళ్ళీ దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు వారి మధ్యకు విషసర్పాలను పంపాడు. చాలామంది మరణించారు. దేవుని ఆజ్ఞ మేరకు మోషే ఒక ఇత్తడి సర్పాన్ని చేసి స్తంభం మీద ఎత్తాడు. పాము కాటుకు గురైన వారు ఆ ఇత్తడి సర్పాన్ని చూడగానే బతికారు. ఇది భవిష్యత్తులో రాబోయే యేసుక్రీస్తు శిలువ మరణానికి సూచనగా నిలిచింది. మోషే మరణం దేవుని వీడ్కోలు. 40 ఏళ్ల అరణ్య ప్రయాణం ముగింపుకు వచ్చింది. మోషే తన ప్రజలను వాగ్దాన దేశపు సరిహద్దు వరకు తీసుకొచ్చాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే ఇజ్రాయేలీయులను కానానులోనికి నడిపించలేకపోయినా దేవుడు అతనికి ఆ దేశాన్ని చూపించాడు. మోషే నెబో పర్వతం ఎక్కినప్పుడు దేవుడు అతనికి పాలు తేనెలు ప్రవహించి ఆ సుందర దేశాన్ని కల్లారా చూపించాడు. 120 ఏళ్ల వయస్సులో కూడా మోషే కంటి చూపు మందగించలేదు. అతని బలం తగ్గలేదు. పర్వతం మీద మోషే మరణించాడు. యెహోషువకు దేవుని పిలుపు. మోషే మరణం తర్వాత ప్రజలు దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు మోషే పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువను పిలిచాడు. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము అని దేవుడు యెహోషువకు జ్ఞానాత్మతో నింపాడు. యోర్దాను నది 2గా చీల్చబడడం. కానాను దేశంలోకి ప్రవేశించాలంటే ఉధృతంగా ప్రవహిస్తున్న యోర్దాను నదిని దాటాలి. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. యాజకులు దేవుని నిబంధన మందసాన్ని మోస్తూ యోర్దాను నదిలోకి అడుగుపెట్టగానే పైనుండి ప్రవహించే నీళ్లు గోడలా నిలిచిపోయాయి. కింద ఉన్న నీళ్లు సముద్రంలోనికి వెళ్ళిపోయాయి. మోషే కాలంలో ఎర్ర సముద్రం ఎలా చీల్చబడిందో యెహోషువ కాలంలో యోర్దాను నది అలాగే ఆరిన నేలగా మారింది. ప్రజలందరూ సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. ఎరికో కోటగోడలు కూలిపోవడం. వాగ్దాన దేశంలో మొదటి అడ్డంకి ఎరికో అనే బలమైన కోట. ఆ గోడలు చాలా ఎత్తైనవి మరియు దృఢమైనవి. దేవుని ఆజ్ఞ ప్రకారం యెహోషువ మరియు ప్రజలు 6 రోజులు రోజుకు ఒకసారి, 7వ రోజు 7 సార్లు ఆ కోట చుట్టూ తిరిగారు. యాజకులు బూరలు ఊదగా ప్రజలందరూ కలిసి పెద్ద కేక వేయగానే యుద్ధం చేయకుండానే ఎరికో గోడలు నేలమట్టమయ్యాయి. సూర్యచంద్రులు ఆగిపోవడం. గిబియోనీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రువులను పూర్తిగా ఓడించడానికి యెహోషువకు ఇంకా పగటి వెలుగు అవసరమైంది. అప్పుడు యెహోషువ దేవుణ్ణి ప్రార్థించి సూర్యునితో మాట్లాడాడు. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యోలోను లోయలో నిలువుము అని యెహోషువ ఆజ్ఞాపించగా తమ శత్రువులపై పగ తీర్చుకునే వరకు సూర్యుడు, చంద్రుడు ఆకాశం మధ్యలో నిలిచిపోయారు. ఇలాంటి రోజు చరిత్రలో అంతకు ముందు లేదు, ఆ తర్వాత కూడా రాలేదు. దేవుని అద్భుత హస్తం మోషేతో మొదలై యెహోషువతో కొనసాగింది. అసాధ్యమైన సముద్రాలు చీల్చబడ్డాయి. ఆకాశం నుండి ఆహారం కురిసింది. బలమైన కోటలు కూలిపోయాయి. చివరికి సూర్యచంద్రులు కూడా దేవుని ప్రజల కోసం ఆగిపోయాయి. చివరకు ఇశ్రాయేలీయులు దేవుడు తన పితరులకు వాగ్దానం చేసిన ఆశీర్వదించబడిన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే దేవుని వాగ్దానం ఎన్నడూ విఫలం కాదు. ఆయన మనల్ని నడిపించే దేవుడు, మన పక్షాన యుద్ధం చేసేవాడు. యుద్ధం యెహోవాదే.